పెద్దాపురం మొక్కజొన్న పరిశోధన కేంద్రం నుంచి అయితే రావడం జరిగిందండి. ఈ స్టాల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఇవి పెద్దాపురం హైబ్రిడ్స్ అండి. ఇవి 3 పెద్దాపురం స్పెషాలిటీని మొక్కజొన్న. అవునండి. దీంట్లో ఇది ప్రైవేట్ హైబ్రిడ్. ఇది అడ్వాంటా వాళ్ళది ప్యాక్ 741 అనేది ప్రైవేట్ హైబ్రిడ్. ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది MLTలో ఉంది, అంటే మల్టీ లొకేషన్ ట్రయల్స్లో మినీ కిట్స్ కింద వేరే వేరే స్టేషన్స్లో ఇచ్చారు. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తూ దీన్ని కంపేర్ చేస్తూ ఇవి కూడా హైలైట్ అవుతున్నాయని దీన్ని కంపారిజన్ కోసం ప్రైవేట్ది పెట్టారండి. ఇది ఇది NIBTకి వెళ్ళింది, నేషనల్ దానికి. ఇంకా నార్మల్ హైబ్రిడ్స్ అండి. ఇంకా ఇవన్నీ ఇది అయితే చూడండి, నార్మల్ అక్కడ చూడండి. ఇక్కడ మా ఏరియా స్టేషన్లో చేస్తున్నాం. ఇవన్నీ మిల్లెట్స్. ఇవి చూడలే, ఇవన్నీ డిఫరెంట్ మిల్లెట్స్ ఉన్నాయి కదా మనకు, చిరుధాన్యాలు అవి కింద ఉన్నాయి కూడా. దాన్ని మీ ఏరియాలో అధిక సాగు ఏం జరుగుతుందని మొక్కజొన్న మిల్లెట్స్ ప్యాడీ ఉంటుంది, అండ్ మొక్కజొన్న కూడా ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ఎక్కువగా చోళ్ళు కూడా గ్రో చేస్తున్నారు ఎక్కువ. మేజ్ లోలరు, పర్పుల్, ఆరెంజ్. దీంట్లో ఏం చెప్పేది, వైట్ కాన్ అనేది స్టార్చ్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఆరెంజ్ నార్మల్ కానే, అది పర్పుల్ కాను, అండ్ నెక్స్ట్ ఎల్లో కాన్. వీటి పర్పుల్ కాన్ ఏంటిది డిఫరెన్స్ మనకి? పర్పుల్ కాన్లో కలర్ వేరియేషన్స్ ఎక్కువ, న్యూట్రియన్స్ కంటెంట్, నేచురల్ కలర్. ఇంకోటి ఇది డిఫరెంట్ మేజ్ కదా, నార్మల్ ఫీల్డ్ కాన్ అది పాప్కార్న్ కి వస్తుంది కదా. ఇక్కడ స్వీట్ కార్న్ ఒకటి ఉంది, తీసేసారు ఎవరు. అంటే బేబీ కార్న్, మనం బేబీ కార్న్ తీసుకుంటాం కదా, ఇంతే ఇది మధ్య మధ్యలో కలర్స్ మారే కదా, అది సమ్ డిఫెక్ట్స్ వల్ల వచ్చింటాయి, పాలినేషన్ సంథింగ్. మామూలుగా అయితే స్టార్చ్ కార్న్. దీన్ని ఎక్కువ ఇథెనాల్ ప్రొడక్షన్ కి దానికి యూజ్ చేస్తారు. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.